హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో మ్యారినేషన్ ప్రాసెస్ ఏమీ లేకుండా సింపుల్‌గా అప్పటికప్పుడు ఇలా చికెన్ బిర్యానీ చేసుకోండి. మంచి రుచిగా, స్పైసీగా సూపరొస్తుంది. ఈ బిర్యానీకి అంత రుచి రావడానికి కారణం ఇందులో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేసే మసాలాయేనండి. ఈ మసాలా వేసి నేను చూపించిన ప్రాసెస్‌లో మీరు బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నారంటే ఎప్పుడు చికెన్ బిర్యానీ తినాలన్నా ఈ ప్రాసెస్‌లోనే చేసుకుంటారు. అంత బావుంటుంది. సో, లేట్ చేయకుండా ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్‌ని మీతో షేర్ చేస్తాను. వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి మీడియంగా కొట్టించిన అరకిలో చికెన్, 2 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని, ఈ ఉప్పు నీళ్ళల్లో చికెన్‌ని 10-15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల చికెన్ కాస్త సాఫ్ట్‌గా అయ్యి త్వరగా ఉడుకుతుంది. ముక్క కూడా మెత్తగా ఉడికి జ్యూసీగా బావుంటుంది. ఇప్పుడు రైస్ నానబెట్టుకోవడానికి మెజరింగ్ కప్స్‌లో ఉండే 250 ఎంఎల్ కప్‌తో 2 కప్పుల వరకు రైస్‌ని తీసుకున్నాను. ఈ రైస్‌ని ఒక 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి. మీరు కావాలంటే బాస్మతి రైస్‌కి బదులు నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. దానికి ఎసరు మారుతుందంతే. మిగిలిన ప్రాసెస్ అంతా సేమేనండి. సో, ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీలో వేసే స్పెషల్ మసాలా ప్రిపేర్ చేయడానికి ఒక జార్ తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 4, 5 లవంగాలు, 4 యాలకులు, అర టేబుల్ స్పూన్ మిరియాలు, చిన్న జావిత్రి, ఒక అనాస పువ్వు, బిర్యానీలో వేసే ఈ రాతి పువ్వు కొద్దిగా వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ సోంపు, 1 ఇంచి దాల్చిన చెక్క, ఒక నల్ల ఇలాచి, అలాగే చాలా చిన్న పీస్ వరకు జాజికాయ ముక్క వేసుకొని, మెత్తటి ఫైన్ పౌడర్‌లాగా బ్లెండ్ చేయండి. నేనిక్కడ తీసుకున్న చికెన్ క్వాంటిటీకి సరిపడ్డట్టుగా స్పైసెస్ తీసుకొని మసాలా పౌడర్‌ని బ్లెండ్ చేశాను. మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి మీరు స్పైసెస్ క్వాంటిటీస్‌ని అడ్జస్ట్ చేసుకొని, ఈ మసాలాని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడానికి అడుగు మందం గల ఫ్లాట్ అలాగే వెడల్పుగా ఉన్న ఒక బాండీ తీసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ చేయండి. ఇందులో 1 కప్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటూ ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్‌లో పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, ఒక టీ స్పూన్ షాజీరా వేసుకొని మరొక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోండి. అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత కారం, ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా కట్ చేసుకున్న పుదీనా వేసుకొని వీటన్నింటిని కూడా చికెన్ పీసెస్‌కి బాగా కోట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా అంతా కూడా చికెన్ పీసెస్‌కి అన్ని వైపులా బాగా కోట్ చేసుకున్నాక ఇందులో అరకప్పు పెరుగుని విస్కర్‌తో ఇలా పల్చగా అయ్యేంత వరకు బీట్ చేసి వేసుకొని, మరొకసారి చికెన్ పీసెస్‌ని బాగా కలిపిన తర్వాత, అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, మూత పెట్టి చికెన్‌ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చికెన్‌ని కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగున మాడిపోతుందనమాట. సో, మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్‌ని మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ చేసుకోవాలి. చూడండి ఒక 10-15 మినిట్స్‌కి చికెన్‌లోని వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అయిపోతుంది. చికెన్ బాగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక పీస్ తీసుకొని ఇలా గరిటెతో నొక్కి చూడండి. ఈజీగా బ్రేక్ అయిపోతే మనకి చికెన్ ఉడికిపోయినట్టే కదా! చికెన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ సుమారుగా హాఫ్ కప్ నుంచి ముప్పావు కప్పు వరకు ఉండొచ్చండి. సో, అందుకనే నేను రైస్ తీసుకున్న కప్‌తో 2 కప్స్ వరకే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ సుమారుగా 1 కప్పు బియ్యానికి 1.5 కప్పుల వాటర్‌నైతే తీసుకున్నానండి ఎసరైతే. ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఎసరిని మరిగించండి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడే టేస్ట్ చూసుకొని, ఉప్పు, కారాల్ని అడ్జస్ట్ చేసుకొని కలిపిన తర్వాత, ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వాటర్ పడకుండా మొత్తం అంతా వేసేసుకొని, ఈ చికెన్‌తో రైస్‌ని బాగా కలిసేలాగా కలిపి, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక, మూత తీసి చికెన్ బిర్యానీని మరొకసారి కలపండి.
ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత, బిర్యానీని మరొకసారి కలిపి, మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 3-4 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక, మనకి ఆల్మోస్ట్ బాస్మతి రైస్ 80% వరకు కుక్ అయిపోతుందండి ఈ ప్రాసెస్‌లో. సో, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15-20 మినిట్స్ పాటు దాన్ని అలాగే వదిలేసారనుకోండి, రైస్ కంప్లీట్‌గా కుక్ అయిపోతుంది. అలాగే బిర్యానీ కూడా పొడి పొడిలాడుతూ సూపర్‌గా వస్తుందండి. అలాగే చికెన్ పీసెస్ కూడా కంప్లీట్‌గా కుక్ అయ్యి జ్యూసీగా సూపరుంటాయండి. ఇంతేనండి, మ్యారినేషన్, దమ్ ప్రాసెస్ ఏమీ లేకుండా అదే రుచితో సూపర్‌గా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎప్పుడు చేసుకోవాలన్నా ఈ ప్రాసెస్‌లోనే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత బావుంటుంది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.